నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్. వడ్లు మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి కార్య ప్రణాళికను రూపొందించినట్లు తెలిపిన హైమవతి. సంగారెడ్డి జిల్లా పటంచెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పై ముదురుతున్న కుటుంబ వివాదం. ఆస్తి పంపకాల విషయంలో కాటా రాజేష్ గౌడ్ పై దాడి చేశారంటూ ఆయన వదిన కాటా సునీత తీవ్ర ఆరోపణలు. వివోలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న వివోల సంఘం కొల్చారం మండల మాజీ అధ్యక్షులు. కొల్చారం మండల కేంద్రంలో ఐకేపీ కార్యాలయం ఎదుట జేఏసీ పిలుపు మేరకు ఆదివారం రెండో రోజు సమ్మె. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ను సందర్శించారు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, గజ్వేల్ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్, మండల అధ్యక్షులు అశోక్ గౌడ్. గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కొనుగోలు ప్రభుత్వం చేయటం లేదని ఆరోపిస్తూ రైతులతో పాటు పంటలు పరిశీలించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను సందర్శించారు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, గజ్వేల్ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్, మండల అధ్యక్షులు శంకర్, అశోక్ గౌడ్ తో పాటు సీనియర్ నాయకులు గాడిపల్లి భాస్కర్, అరవింద్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు. గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కొనుగోలు ప్రభుత్వం చేయటం లేదని ఆరోపిస్తూ రైతులతో పాటు పంటలు పరిశీలించారు. 2 నెలలు గడుస్తున్న పొద్దుతిరుగుడు విత్తనాలు అలాగే వడ్లు మొక్కజొన్నలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదని, దీనికి సంబంధించి మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి వినతి పత్రం సమర్పించారు. దాంతో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్లు మొక్కజొన్నలు పొద్దుతిరుగుడు పంటలను కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇవ్వడంతో ఈరోజు మార్కెట్ యార్డ్ ను సందర్శించడం జరిగిందని రైతులకు భరోసా కల్పించారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రేపు సోమవారం బీజేపీ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు, 6 ఎమ్మెల్యేలు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను రేపు సాయంత్రం 4 గంటలకు సందర్శించడానికి వస్తున్నారని, రైతులు పెద్ద ఎత్తున మార్కెట్ యార్డ్ కు రావాలని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ఈసారి ఎక్కువ మంది రైతులు ఈ సన్ఫ్లవర్ను సాగు చేయడం జరిగింది. దాదాపు సెంట్రల్ గవర్నమెంటే ఈ సన్ఫ్లవర్ను కొనుగోలు చేస్తూ ఉంది. మరి ప్రభుత్వ తప్పిదమో అధికారుల తప్పిదమో తెలియదు. మార్కెట్ వాళ్ళు మధ్యలో మేము కొనేది అయిపోయింది, మా కోట అయిపోయింది అని చెప్పేసి కొనుగోలు ఆపేయడం జరిగింది. నెల 15 రోజుల నుంచి రైతులు సిద్దిపేటలో కానీ గజ్వేల్లో కానీ సన్ఫ్లవర్ కానీ మేజ్ కానీ పండించిన రైతులు కళ్ళాలనే ధాన్యం ఆరబోసుకొని రాసులు పోసుకొని ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని రైతులందరూ మన స్థానిక మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు దృష్టికి తీసుకుపోతే వారు మొన్ననే హైదరాబాదుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చేస్తే వారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పొద్దురుడు కానీ మక్కలు కానీ కొనుగోలు చేయాలని వినతి పత్రం ఇస్తే 3 రోజుల్లోనే వారు ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఎంత సన్ఫ్లవర్ ఉంటే అంత కొనాలని చెప్పేసి గత 30 రోజులుగా మా తెలంగాణ రైతాంగం అంతా మోసపడుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక వాళ్ళకి డబ్బులు రాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిజంగా నిన్న మహబూబ్నగర్లో వర్షాలు పడి మొత్తము వరదలో పండించిన పంట కొట్టుకుపోవడం జరిగింది. రేపు రోహిణి రాబోతుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇంకా కొనుగోలు కేంద్రం నుంచి కొనుగోలు చేయకపోవడం నిజంగా రైతాంగం అంతా ఇక్కడ కన్నీటి పర్యంతరం అవుతున్న సంగతి మనం గమనిస్తున్నాం. దీన్ని ఆసరా చేసుకొని ఇలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం రామచంద్ర గారి అధ్యయనాన మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా రాష్ట్ర బస్సు యాత్ర ద్వారా గజ్వేల్కి రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున రైతులు వచ్చి మన గోసనంతా కూడా వాళ్ళకు విన్నవించినట్టయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని అధికారులను ప్రమాయించి ఈ యొక్క రైతుల గోసను వెంటనే పరిష్కరించే దిశగా ముందుకు అడుగులు వేస్తారు. కాబట్టి రేపు గజ్వేల్లో పెద్ద ఎత్తున రైతులు మార్కెట్ యార్డ్కి రావాలని పేరున కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ను ఆకస్మికంగా సందర్శించారు జిల్లా కలెక్టర్ కె హైమవతి. సిద్దిపేట జిల్లాలో వడ్లు మరియు మొక్కజొన్నల కొనుగోలుకు సంబంధించి కార్య ప్రణాళిక రూపొందించినట్లు ఆమె తెలిపారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ను ఆకస్మికంగా సందర్శించారు జిల్లా కలెక్టర్ కె హైమవతి. సిద్దిపేట జిల్లాలో వడ్లు మరియు మొక్కజొన్నల కొనుగోలుకు సంబంధించి కార్యప్రణాళిక రూపొందించినట్లు, రేపటి నుంచి కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు, మొక్కజొన్నలు మరియు సన్ఫ్లవర్ విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కొంత లారీల జాప్యంతో కూడా కొనుగోలు లేట్ అయినట్లు, గజ్వేల్ ప్రాంతంలోని అన్ని ప్రాంతాల్లో కొనుగోలు అయిన తర్వాత గజ్వేల్ ప్రాంతంలో రైతులు కోతలు కోసి ఉంచుతారు కాబట్టి సిద్దిపేట జిల్లాలో కేవలం గజ్వేల్ ప్రాంతంలో మాత్రమే లేటుగా జరిగినట్లు, అది త్వరితగతిన రేపటి నుంచి పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు వద్ద ఒక గింజ కూడా లేకుండా కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఒంటెర్ నరేందర్ రెడ్డి, డైరెక్టర్లు బూరుపల్లి కరుణాకర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి మరియు మార్కెట్ యార్డ్ అధికారులు పాల్గొన్నారు. భద్రాచలం దేవస్థానం ముత్యాల తలంబ్రాలను, కళ్యాణ శేష వస్త్రాలను ఆదివారం నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన పద్మశాలి సంఘం అధ్యక్షులు బొల్లిబొత్తుల దేవదాసు, నీరజ దంపతులకు అందజేశారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు తలంబ్రాల విశిష్టత, వాటి పవిత్రతను తెలియచేసి ఆశీర్వదించారు. భద్రాచల దేవస్థానం ముత్యాల తలంబ్రాలను, కళ్యాణ శేష వస్త్రాలను ఆదివారం నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన పద్మశాలి సంఘం అధ్యక్షులు బొల్లిబొత్తుల దేవదాసు, నీరజ దంపతులకు అందజేసి తలంబ్రాల విశిష్టత, వాటి పవిత్రత తెలియజేసి ఆశీర్వదించారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ, భద్రాచలం రామయ్య కళ్యాణానికి ఈ దంపతులిద్దరూ గోటితో వడ్లు వలిచి అందించి రామభక్తిని చాటుకున్నారన్నారు. వీరి భక్తి అమోఘమని కొనియాడారు. ముత్యాల తలంబ్రాలు అందించామన్నారు. పద్మశాలి సంఘానికి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ధార్మిక కార్యక్రమాలు, సహాయ సహకారాలు అందించడంలో ముందుండే మహా వ్యక్తి అని వారి సేవలను కొనియాడారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు బొల్లిబొత్తుల దేవదాస్ మాట్లాడుతూ, భద్రాచల రామయ్య తలంబ్రాలకు సాక్షాత్తు మా ఇంటికి రావడం మా అదృష్టమన్నారు. రామకోటి రామరాజు ఆధ్యాత్మిక సేవలు అమోఘమని కొనియాడారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్పై కుటుంబ వివాదం మరింత ముదురుతోంది. ఆస్తి పంపకాల విషయంలో మాట్లాడుకుందామని పిలిచి కాటా రాజేష్ గౌడ్పై దాడి చేశారంటూ ఆయన వదిన కాటా సునీత గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్పై కుటుంబ వివాదం మరింత ముదురుతోంది. ఆస్తి పంపకాల విషయంలో మాట్లాడదామని పిలిచి కాటా రాజేష్ గౌడ్పై దాడి చేశారంటూ ఆయన వదిన కాటా సునీత గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్పై ఆయన వదిన కాటా సునీత గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆస్తి పంపకాల విషయంలో చర్చించేందుకు పిలిచి కాటా రాజేష్ గౌడ్పై దాడి చేశారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందంటూ రామచంద్రపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇక మరోవైపు కాటా దర్శన్ గౌడ్ కు రాజేష్ గౌడ్ తండ్రి కాదని చెప్పడం హాస్యాస్పదమని సునీత గౌడ్ మండిపడ్డారు. ఈ అంశంపై నిజానిజాలు తేల్చేందుకు DNA పరీక్షకు సిద్ధమన్నారు. కట్టమైసమ్మ దేవాలయానికి పసుపు బట్టలతో రావాలని కాటా శ్రీనివాస్ గౌడ్ కు సవాల్ విసిరారు. కాబట్టి కొద్ది రోజులు ఆఫీస్ పెట్లు ఉంటావు, ఆఫీస్ పోటు పోతున్నారు డ్రైవర్లు అందరు. కొద్ది రోజులు తెల్లాపూర్లు ఉంటావు, తెల్లాపూర్లు పోతారు రావాలంతా. కొద్ది రోజులు అపర్ణాలు ఉంటావు, అక్కడికి పోతారు. కొద్ది రోజులు అశోక్ నగర్. సార్ మీ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి సార్ మాకు, అట్లీస్ట్ మీ కార్యకర్తలకు ఇవ్వండి సార్, ఎందుకంటే మీ కార్యకర్తలు కూడా చెప్తారు నాకు. మీ పర్మనెంట్ అడ్రస్ ఏది సార్? ఇప్పుడు నా పర్మనెంట్ అడ్రస్ అంటే 2-69 అమీన్పూర్, లేదంటే నాకు మదీనాగూడలో ఇల్లు ఉంది అది చెప్తా, లేదంటే నాకు అశోక్ నగర్లో 23-9/2A వినాయక్ నగర్ అశోక్ నగర్ నేను చెప్తా. బికాస్ ఐఎమ్ వెరీ మచ్ క్లియర్. వెర్ ఈస్ యువర్ అడ్రస్? చెప్పు నీ అడ్రస్ ఏది అసలు? చిల్లర రాజకీయాలు చేసి అమాయకుడైనటువంటి కాటా రాజేష్ గౌడ్ మీద కానీ ఇట్లాంటి చేసానుకో, ఆయన హార్ట్ పేషెంట్. ఇట్లాంటి ఇంకొకసారి జరిగితే నా కొడుకు వస్తున్నాడు వచ్చే నెల, MBBS కంప్లీట్ చేసుకొని నేను ఇంత మంచి హ్యాపీ మూమెంట్ సెలబ్రేట్ చేసుకుందామని నేను అనుకుంటుంటే, అంటే ఆసిఫ్ కొడుకు వస్తున్నాడు, రేపు పొద్దున హాస్పిటల్ కడుతుంది. ఇదేనా నీ సంస్కారం? ఈరోజు దర్శన్ గౌడ్ చనిపోయిన రోజు ఈరోజు నువ్వేం చేసినావు? ఈరోజు ప్రశాంతంగా పూజ చేసుకొని ఇవ్వలేవు మమ్మల్ని. ఈరోజు నువ్వు ఒక BRS ఉమెన్ లీడర్గా ప్రశ్నిస్తున్నా నేను. ఈరోజు నీ వదినగానో నీ అన్న పెళ్ళాన్ని గానుగా ప్రశ్నిస్తలేదు. నువ్వెవడవో నేనెవరో, నీకు రాజకీయంగా దమ్ము ధైర్యం ఉంటే ఎదుర్కో నన్ను. అంతేగాని పెళ్ళాం చాటు మోగన్లాగా చిల్లర రాజకీయాలు చేసుకుంటూ నీకు నీకు చేత కాకపోతే మేమేం చేస్తాము? నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందంటే నేను ఆ విధంగా మాట్లాడుకుంటా, ఆ విధంగా రాజకీయాలు చేసుకుంటా, చిన్న స్థాయి మనుషులతోటి చిన్నగా తిరుగుతాను. నీలాగా నాకు 100 కోట్లు ఉంది, నాకు 1000 కోట్లు ఉందని చెప్పుకునే మనిషిని కాదు నేను. నాకు కష్టం విలువ తెలుసు, పైసా విలువ తెలుసు. నేను సార్ ఇదంతా జరిగిన తర్వాత నేను నింగంపల్లి ఆర్సీపురం ఏసీపీ ఆఫీస్ సంప్రదించిన, ఏసీపీ సార్తో మాట్లాడిన.
ఫైల్ చేసిన కంప్లైంట్ ఇది యాజ్ ఎ బీఆర్ఎస్. చిన్నశంకరంపేట మండల కాంగ్రెస్ నాయకులు మెదక్ మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని మండల పార్టీ అధ్యక్షులు పట్లూరి రాజు అన్నారు. కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత దూషణలు మానుకోవాలని హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండల కాంగ్రెస్ నాయకులు మెదక్ మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని మండల పార్టీ అధ్యక్షులు పట్లూరి రాజు అన్నారు. కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత దూషణలను మానుకోవాలని హెచ్చరించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లను తొందరగా రైస్ మిల్లులకు తరలించి కొనుగోలు సెంటర్లోని ధాన్యాన్ని ఖాళీ చేయాలని కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు లక్ష్మారెడ్డి కుమార్ గౌడ్లు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారని, ప్రతి 6 నెలలకు ఒకసారి రైతు బంధు వేయడం జరిగిందని, రైతు బీమా ద్వారా ఎన్నో కుటుంబాలు లాభపడ్డాయన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా తయారైందని, ఆరుతడి పంటలు పండించుకుందామంటే యాప్లలో తప్ప షాపుల్లో యూరియా లేదని, యాప్ క్లోజ్ అయ్యిందని, రైతులకు యూరియా ఇవ్వటం లేదని, ఇదేమి దిక్కుమాలిన ప్రభుత్వమని ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఎకరాల వరకే రైతు బంధు వేసి ఆపివేసడం జరిగిందని, యాసంగి పంటల కోసం వడ్లు కొనుగోలు సెంటర్లోకి వచ్చినా కూడా రైతు బంధు రోహిణి కార్తె వస్తున్నా ఇంకా రైతు బంధు పడలేదని, మరియు 1550 రూపాయలు ఉన్న ఎరువుల ధరను 1800 రూపాయల వరకు పెంచి రైతు నడ్డి విరిచిందని, కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను 420 హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందన్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, కుమార్ గౌడ్, శ్రీనివాస్, గౌలపల్లి సర్పంచ్ సిద్దిరాములు, మల్లుపల్లి సర్పంచ్ నరేష్, చందాపురం సర్పంచ్ కృష్ణాగౌడ్, గౌలపల్లి తండ సర్పంచ్ సుధాకర్, మైజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, మైపాల్ రెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ నాయక్, పోచయ్య, గోండస్వామి, నాగరాజు, లాలు, పోతరాజు, రాజు, గోపాల్, నవీన్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. నిన్న ఒక మాట మాట్లాడినాం. నిన్న 2001 నుండి మేము క్రియాశీల రాజకీయాల నుండి పాల్గొన్నప్పటి నుండి ఇప్పటి వరకు మా గ్రామంలో మేము ఇప్పటి వరకు మా సర్పంచ్ మేమే గెలుచుకున్నాము. మరి నీ గ్రామంలో నువ్వు సర్పంచ్ 5 ఏళ్ళు అనుకోకుండా వచ్చి 5 ఏళ్ళు సర్పంచ్ చేసినావు కదా, నిన్ను చూసి ఇంకోళ్ళు కూడా సర్పంచ్ అయ్యేటట్టు విధంగా మరి నువ్వు సపోర్ట్ చేసిన పాపం మా తమ్ముడిని మరి ఎందుకు గెలిపించుకోలేకపోయినావు? 1300 మరీ ఘోరంగా 1300, నువ్వు ఉండట్లే 1350 ఓట్ల భారీ మెజార్టీతో ఆయన ఓడిపోవడం, ఎదుటి వ్యక్తి గెలవడం, ఆయన ఓడిపోవడం జరిగింది. అది గమనించాలి. నువ్వు ఆదర్శంగా ఉండాలి బాబు. నువ్వు మేడం గారు బాధ్యతాయుత ప్రతిపక్ష నాయకురాలుగా వచ్చి కుటుంబాన్ని పరామర్శించి వడ్ల విషయం దగ్గరికి వెళ్ళి ఆ విషయం మాట్లాడడం జరిగింది. దాన్ని గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు కొనుక్కున్నట్టు దాన్ని ఏదో శవరాజకీయం చేశారని చెప్పి కాంగ్రెస్ నాయకులు అనడం సరికాదు. ఎందుకంటే మేము శవాన్ని ఏమి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి చేయలేదు, లేకపోతే ఇంకా దాని గురించి ధర్నా చేయలేదు. అధికారులు కొంచెం సహకరించాలని చెప్తే బరాబర్ అందరూ సహకరించడం, ఎలాంటి ఇష్యూ లేకుండా అది అయిపోయింది. దాన్ని నానా రకాల మాట్లాడే అంటే అందరు కాదు, అందరు కూడా మంచి వాళ్ళే ఉన్నారు, అందరేం లేదు, ఒకరిద్దరు సరే. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడితే స్వాగతిస్తాం కానీ వ్యక్తిగత దూషణకు దిగితే మాత్రం భౌతిక దాడులకైనా సిద్ధమని మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, జిల్లా నాయకులు రాజిరెడ్డిలు హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడితే స్వాగతిస్తాం కానీ వ్యక్తిగత దూషణకు దిగితే మాత్రం భౌతిక దాడులకైనా సిద్ధమని మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, జిల్లా నాయకులు రాజిరెడ్డిలు హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్, జిల్లా నాయకులు రాజిరెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డిలు మాట్లాడారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డిని వ్యక్తిగతంగా ఎప్పుడు దూషించలేదని, శవరాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించడం జరిగిందన్నారు. గతంలో బీఆర్ఎస్ నాయకులపైన దుష్ప్రచారం చేసి నేడు వారికి తొత్తులుగా మాట్లాడడం ఇంతవరకు సమంజసమని అన్నారు. పద్మ దేవేందర్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని, ఏడుపాయల దుర్గామాత సన్నిధిలో ప్రమాణం చేసి నేడు మర్చిపోయి మాట్లాడడం సబబు కాదని, వ్యక్తిగత దూషణలకు పాల్పడితే ఇంటిని ముట్టడిస్తామని, భౌతిక దాడులకైనా సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి వారి వ్యక్తిగత విషయాలను మాకు చెప్పి ఏడుపాయల దుర్గామాత దేవాలయం వద్ద వారు చేస్తున్న అక్రమాలను ఆరోపించి కాంగ్రెస్ పార్టీలో చేరి గ్రూపుల్లో ఏర్పాటు చేసినందుకు పార్టీ నుంచి తొలగిస్తే మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరి చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం వారికి వత్తాస పలుకుతున్న మీరు మీ గురించి ముందు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ నాయక్, యువజన కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, జిల్లా నాయకులు రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల కిష్టయ్య, నాయకులు రమేష్ గౌడ్, రాజా సింగ్, వెంకటరాములు, కుమార్, ప్రవీణ్ కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వ్యక్తిగత దూషణలతో ఒక వ్యక్తికి
ఆ వ్యక్తి వల్లనే ఈ పార్టీ నాశనం అవుతుంది, మీలో పార్టీ వర్గాలు ఉన్నాయని, మా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు, కులాలు, మతాలు ఏం లేకుండా మా పార్టీలో నేను గిరిజన బిడ్డనైన నేను మా పెద్ద మనుషులు మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈరోజు మండల శాఖ అధ్యక్షునిగా అప్పగించారు. అందుకే ఈ బీఆర్ఎస్ నాయకులు మరి గత 2 రోజుల నుంచి చిన్నశంకరంపేట మండలంలో జరుగుతున్నటువంటి విలేకరుల సమావేశాల దృష్ట్యా ఈరోజు శంకరంపేట మండల పార్టీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. మరి వడ్ల కొనుగోలు అంశాన్ని అడ్డం పెట్టుకొని ఒక రైతు యొక్క అనుమానాస్పద మృతిని, హఠాన్ మరణాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు శవరాజకీయాలకు తెరలేపినటువంటి బీఆర్ఎస్ నాయకులకు గతంలో కూడా నిన్న మా సోదరులు మాజీ సర్పంచ్ రాజిరెడ్డి గారు చెప్పినట్టుగా ఏదైతే శవరాజకీయాలను అడ్డం పెట్టుకుని అంబాజీపేట నుంచి మీ పతనాన్ని మీరు తవ్వుకున్నారో. పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. మరి నిన్న బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మొన్న జరిగిన సంఘటన మీద మాట్లాడారు. మరి నేను అక్కడ మాట్లాడింది ఏ ఒక్క వ్యక్తిని గురించి కానీ మాజీ ఎమ్మెల్యే గారిని కించపరచడం కానీ ఎక్కడ జరగలేదు. మరి మీరు చిన్నపిల్ల గారు 3 పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యారు. ఈ శివరాజకీయాలు చేయొద్దని హెచ్చరించాము. 10 ఏళ్ళ రాజకీయం నుండి 10 ఏళ్ళు అధికారం నుండి ఒక డిప్యూటీ స్పీకర్ ఉండి ఒక క్యాబినెట్ హోదా ఉండి మరి రాజకీయంలో చక్రం నింపి సిద్దిపేట డెవలప్ అయింది, మెదక్ కాలేదు అని డెవలప్మెంట్ గురించి మాట్లాడింది. కానీ మరి గౌరపల్లిలో 2 ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు కూడా నేను ఎక్కడ ప్రస్తావించలేదు. వివోఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని వివోఏల సంఘం కొల్చార మండల మాజీ అధ్యక్షులు పులిబోయిన నరసింహులు అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట జేఏసీ పిలుపు మేరకు ఆదివారం 2వ రోజు సమ్మె నిర్వహించారు. వివోఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని వివోఏల సంఘం కొల్చార మండల అధ్యక్షులు పులిబోయిల నరసింహులు అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట జేఈసీ పిలుపు మేరకు ఆదివారం 2వ రోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామ సంఘాల వివోఏలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వడ్ల మంజుల, ఉపాధ్యక్షులు కె అశోక్, వివోఏల నరసింహులు, యాదగిరి, పద్మ, లక్ష్మణ్, స్వరూప, చమంత, జోసెఫ్, మంజుల, సుమలత, శ్యామల, భారతి, రేణుక, మోతిలాల్ పాల్గొన్నారు. కొల్చార మండలంలోని ఐకేపీ వివోఏల సమ్మె 2వ రోజు నేటి రోజు అయితే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము సమ్మె చేయడం జరుగుతుంది. సమ్మెలో భాగంగా మేము గ్రౌండ్ వర్క్ బాగా చేస్తున్నాం కాబట్టి అక్కడ ఎవరు గుర్తిస్తలేరు అనే ఉద్దేశంతో ఎన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటివి మేము చేస్తున్నాము. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మాకు కనీస వేతనం అమలు చేయాలి, హెచ్ఆర్ పాలసీ వర్తించాలి, జీవో నంబర్ 58ను సవరణ చేయాలని ఉద్దేశంతో ఈరోజు 2వ రోజు సమ్మె చేయడం జరుగుతుంది. జేఏసీ పిలుపు మేరకు ఈరోజు కొల్చారం మండల్ ఇందిరాకాంతి పథకం భవనం గట మేము 2వ రోజు ఐకేపీ వివోఏలము సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మాకు ఈ ప్రభుత్వ పరంగా ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చా కానీ ఫస్ట్ మా వివోఏలకే చెప్పడం జరుగుతుంది. మేమే గ్రామంలో కూడా పేద నిరుపేదలను గుర్తించి వారిని ఒక ఆర్థిక అభివృద్ధికి వారికి తోడ్పడుతున్నాము. కాబట్టి మాకేందంటే మాకు ఇచ్చే సెరుపు నుంచి ఒక 5,000 రూపాయలు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అది ఈ నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోవడం వలన మాకు అది ఎలాంటివి కూడా సరిపోతలేదు. కాబట్టి మాకు 20,000 రూపాయలు ప్రభుత్వ పరంగా కనీస వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హెచ్ఆర్ పాలసీ కూడా వర్తింపజేయాలి. ఆ 58 జీవోలో మాకు ఏం జరుగుతుందంటే నేరుగా అది గ్రామ సంఘంలో ఖాతాల్లో ప్రభుత్వ పరంగా నుంచి వచ్చినటువంటి జీతం దానిలో వేస్తుంది. 2వ రోజుకు చేరుకుంది సమ్మె. గవర్నమెంట్కు మేము చేసే డిమాండ్స్ ఏంటి అంటే హెచ్ఆర్ పాలసీ కల్పించాలి. నేరుగా మా వేతనాలు గ్రామ సంఘంలో కాకుండా మా జమ ఖాతాల్లో పడాలి. డిగ్రీ పూర్తయిన వాళ్ళను సీసీగా తీసుకోవాలి. గవర్నమెంట్ ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించాలి. చాలా మాకు ఇన్సూరెన్స్ కల్పించాలి, ఫ్యామిలీకి ట్యాబ్ సౌకర్యం కల్పించాలి. మాకు చాలా ఒత్తిడి అవుతుంది. గవర్నమెంట్కు మేము డిమాండ్ చేసేదంటే మాకు కావాల్సిన పనికి తగ్గ పారితోషికం ఖచ్చితంగా ఇవ్వాలని అనుకుంటున్నాం.
పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, రామేశ్వరం బండ, ఐనోలు, ఇంద్రేశం, బచ్చుగూడెం వార్డులలో సుమారు 15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలు, అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, రామేశ్వరం బండ, ఐనోలు, ఇంద్రేశం, బచ్చుగూడెం వార్డుల్లో సుమారు 15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని 5 మున్సిపాలిటీల్లో ప్రజలు విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారని తెలిపారు. ప్రజల అవసరాలు, అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు మంజూరు చేస్తానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. నూతన కాలనీలలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, రక్షిత త్రాగునీరు సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసే నిధులతో పాటు పరిశ్రమల సిఎస్ఆర్ నిధులను కూడా వినియోగిస్తూ అభివృద్ధిని వేగవంతం చేస్తామన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల్లోనే ఉంటూ స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్స్, కాలనీవాసులు, కాలనీ పెద్దలు, మున్సిపల్ సంబంధించిన ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పత్రికా సోదరులు, ఈరోజు 15 కోట్ల రూపాయలతోటి ఈ ఇంద్రేశం మున్సిపాలిటీలో రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పెద్ద కంజల్రా, చిన్న కంజల్రా, ఐనోల్, ఇంద్రేశం, రామేశ్వరం బండ, బచ్చుగూడెం వివిధ కాలనీలలో గిట ఈరోజు 15 కోట్లతోటి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక పెద్ద నియోజకవర్గం, ఒక మినీ ఇండియా. భారతదేశానికి సంబంధించిన ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ఎటువంటి సమస్య లేకుండా స్థానిక నాయకత్వం కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి వారికి మౌలిక వసతులు, కరెంటు కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజు రోజుకు కాలనీలు విస్తరిస్తూ ఉన్నాయి. చాలా ఈ ప్రాంతం అంతా శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. వారికి మౌలిక వసతులు సమకూర్చే ప్లాన్లో, మాస్టర్ ప్లాన్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకా ఎటువంటి సమస్య ఉన్నా స్థానిక కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్, స్థానిక నాయకులతో కలిసి నిజాంపేట శ్రీ అభయాంజనేయ స్వామి ముందు శ్రీ వాసవి సేవక ఆధ్వర్యంలో ఎండాకాలంలో ప్రజలకు చల్లదనం కోసం ఆరోగ్యంగా ఉండేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రజలకు పంపిణీ చేశారు. ఆర్యవైశ్య మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి, సీనియర్ నాయకులు జర్నలిస్ట్ ముఖ దేవేందర్, అనురాధ గుప్తా మాట్లాడుతూ వాసవి సేవక ఆధ్వర్యంలో అందిస్తున్న సేవా కార్యక్రమాలు మున్ముందు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నిజాంపేట శ్రీ అభయాంజనేయ స్వామి ముందు శ్రీ వాసవి సేవక ఆధ్వర్యంలో ఎండాకాలంలో ప్రజలకు చల్లదనం కోసం ఆరోగ్యంగా ఉండేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రజలకు పంపిణీ చేశారు. ఆర్యవైశ్య మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి, సీనియర్ నాయకులు జర్నలిస్ట్ ముఖ దేవేందర్, అనురాధ గుప్తా, కంచనూరి చెన్నకేశవ, సురేష్, శ్రీనివాస్, రాష్ట్ర, జిల్లా, మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు పాల్గొని వాసవి సేవక ఆధ్వర్యంలో అందిస్తున్న సేవా కార్యక్రమాలు మున్ముందు ఇలాంటివి ఇంకా నిర్వహించి ప్రజలకు మీ సహాయ సహకారాలు అందించాలని వారిని ప్రత్యేకంగా అభినందించారు. వాసవి సేవక అధ్యక్షుడు అల్లాడి మహేష్, సభ్యులు, వారి బృందం, మజ్జిగ చలివేంద్రం సహకరించిన దాతలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీర్వాదం మీపై ఉంటాయని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వందలాది మంది బాటసారులు మజ్జిగ చలివేంద్రాన్ని స్వీకరించి ఎండాకాలం ప్రజల కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించాలని ఆశీర్వదించారు. ఆర్యవైశ్య సంఘం కాలనీ నాయకులు, సభ్యులు, మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ఇటీవల అనారోగ్యానికి గురై మరణించిన ఎరికలి నాగరాజు కుటుంబాన్ని లీలా గ్రూప్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మోహన్ నాయక్ పరామర్శించారు. తల్లి తండ్రిని కోల్పోయిన చిన్నారులను పరామర్శించి వారి పేరున 10,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ కుటుంబ అవసరాల నిమిత్తం కొంత ఆర్థిక సహాయం చేశారు.
చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ఇటీవల అనారోగ్యానికి గురై మరణించిన ఎరుకలి నాగరాజు కుటుంబాన్ని లీలా గ్రూప్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మోహన్ నాయక్ పరామర్శించారు. తల్లి తండ్రిని కోల్పోయిన చిన్నారులను పరామర్శించి వారి పేరున 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ కుటుంబ అవసరాల నిమిత్తం కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజిరెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి తల్లి తండ్రి లేని అనాథ పిల్లలను చేరతీసి వారికి భరోసా కల్పించి వారి పేరున 10,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మోహన్ నాయక్ చాలా అభినందనీయుడని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆయన అన్నారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైలంపల్లి హనుమంతరావు స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఇలాంటి సేవలు మరింత విస్తృతం చేయాలని, పేదలకు సహాయం చేస్తే ఎంతో తృప్తిగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో చందంపేట సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్, లీలా గ్రూప్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మోహన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రాజశేఖర్ రెడ్డి, రాజా సింగ్, శంభుని రాజాకుమార్, ప్రవీణ్, రామస్వామి, గ్రామ ఉప సర్పంచ్ మల్లేశం, అక్బర్, సత్యనారాయణ, పండరి, ఆంజనేయులు, అశోక్, సత్యనారాయణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మరి ఇద్దరు పిల్లలకు తల్లి తండ్రి ఈ మధ్యకాలంలో చనిపోయి అనాథలుగా ఉన్నందుకు లీలా గ్రూప్ చైర్మన్ గారు డాక్టర్ మోహన్ నాయక్ గారు, అలాగే మా పార్టీ మండల అధ్యక్షులు అందరం కూడా కార్యకర్తలను కూడా వచ్చి మరి అనాథ కుటుంబానికి మేమున్నాము అని లీలా గ్రూప్ చైర్మన్ గారు ఒక 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్తో పాటు మరొక 5,000 వాళ్ళకు ఖర్చులకని ఇవ్వడం నిజంగా సంతోషకరం. తప్పకుండా భవిష్యత్తులో ఆ పిల్లలకు అటు ఎమ్మెల్యే గారు ఇటు మేము కూడా స్థానికంగా అందరం కూడా ఏదో రకంగా వాళ్ళ విద్యకు మరి వాళ్ళ అభివృద్ధికి సహకారం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, అలాగనే మోహన్ నాయక్ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి అనాథ పిల్లలకు మీరు కాన్స్టిట్యూన్స్ లెవెల్లో పూర్తి సేవలు చేస్తున్నందుకు మీకు తప్పకుండా మేము అందరం కూడా రుణపడి ఉంటాం. మరి పేద ప్రజలకు అభ్యుదయమే మీ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నందుకు ఏ ఒక్క కార్యక్రమం చేసినా మీరు తప్పకుండా మీరు ఇంటిమేషన్ ఇవ్వండి. నిజంగా పేదవారికి సాయం చేసినంత ఆనందము మరొకటి ఏది ఉండదు. మరి దీనికి మీరు ముందుకు వచ్చినందుకు మీ అందరికి కూడా మేము మీకు మా శంకరపేట గ్రామ మండల అందరు ప్రజలను కూడా రుణపడి ఉంటామని మీ ద్వారా తెలియజేస్తాం. పాముకాటుతో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కొల్చార మండలంలోని వరిగుంతం గ్రామంలో ఆదివారం తెల్లవారున జమ చేసుకుంది. పాముకాటుతో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కొల్చార మండలంలోని వరిగుంతం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొయినుద్దీన్ బాలుడి తండ్రి సుధీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాముకాటుతో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కొల్చార మండలంలోని వరిగుంతం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొయినుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం కొల్చార మండలంలోని వరిగుంతం గ్రామానికి చెందిన దండు తనీష్ ఇంటి ముందట ఆవరణలో తాతయ్యతో పాటు నిద్రించి ఉండగా ఎడమ చేతి మధ్యన వేలుపై విషపూరితమైన పాము కాటు వేయడంతోనే తన కుమారుడు మృతి చెందాడని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. తండ్రి సుధీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్న ముఠాతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుని అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్న ముఠాలతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ లోని ఖజియాబాద్ కు చెందిన జాయిద్ ఖాన్ ప్రస్తుతం మేడ్చల్ లోని ముబారక్ హోటల్లో పనిచేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అనుమానితులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు విచారణలలో బయటపడింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం దేశ భద్రతకు ముప్పని తెలిసి కూడా అతడు వారితో సన్నిహితంగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. ఆయుధాలు సమకూర్చుకునేందుకు కూడా ప్రయత్నించినట్లు సమాచారం. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడి వద్ద నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ లోని ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్లు, వాయిస్ కాల్, స్క్రీన్ షాట్లు ఉన్నట్లు సీఐ వెల్లడించారు. అదేవిధంగా 2 నకిలీ పిస్టళ్లు కూడా పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. మదిన మార్కెట్ యార్డు పరిశీలనకు వెళ్లారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. అక్కడ క్రికెట్ ఆడుతున్న చిన్నారులతో ఉత్సాహంగా గడిపారు. క్రికెట్ ఆడుతున్న చిన్నారులను దగ్గరకు తీసుకుని బ్యాటింగ్ ఎలా చేస్తున్నారు, బౌలింగ్ ఎవరెవరు చేస్తున్నారు, మీలో ఆల్రౌండర్ ఎంతమంది ఉన్నారని వారిని ప్రశ్నించారు. చిన్నారులు కూడా ఉప ముఖ్యమంత్రి దగ్గర వినయంతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న వాళ్లతో పేరు పేరున పలకరించి కుశల ప్రశ్నలు వేశారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క.
భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్. వడ్లు, మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి కార్య ప్రణాళికను రూపొందించినట్లు తెలిపిన హైమవతి. సంగారెడ్డి జిల్లా పటంచెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పై ముదురుతున్న కుటుంబ వివాదం. ఆస్తి పంపకాల విషయంలో కాటా రాజేష్ గౌడ్ పై దాడి చేశారంటూ ఆయన వదిన కాటా సునీత తీవ్ర ఆరోపణలు. వివోలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారన్న వివోల సంఘం కొల్చార మండల మాజీ అధ్యక్షులు. కొల్చార మండల కేంద్రంలో ఐకేపీ కార్యాలయం ఎదుట జేఏసీ పిలుపు మేరకు ఆదివారం 2వ రోజు సమ్మె. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. నమస్కారం.